హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రేవతి గొంతుని అపర్ణ గుర్తుపడుతుందా? అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్వరాజ్ కావ్యతో పడుకుంటాను అని అంటే అప్పుడు కావ్య స్వరాజ్ కి అపర్ణ దగ్గర పడుకోమని చెప్తుంది. అప్పుడే అపర్ణకి స్వరాజ్ కి మధ్యన ఉన్న బాండింగ్ పెరుగుతుంది అని కావ్య అలా చెప్తుంది. అప్పుడు స్వరాజ్ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ నాకేంటి అని అంటాడు. అప్పుడు కావ్య అదేంట్రా, గుడిలో చాక్లెట్స్ ఇచ్చాను కదా అని అంటుంది. అప్పుడు స్వరాజ్ అవి ఎప్పుడో అయిపోయాయిగా అని అంటాడు. అప్పుడు కావ్య అదేంట్రా మొత్తం తినేసావా అని అంటుంది. అప్పుడు స్వరాజ్ తినేశాను, ఇప్పుడు నువ్వు ఇంకొకటి ఇస్తే అది కూడా తినేస్తాను అని అంటాడు. అప్పుడు కావ్య చిన్నపిల్లలు చాక్లెట్స్ తినకూడదురా అని అంటుంది. అప్పుడు స్వరాజ్ అయితే నువ్వు చెప్పినట్టు నేను చెయ్యనుగా అని అంటాడు. అప్పుడు కావ్య అమ్మో నిన్ను ఊరికే అనలేదురా, నీకు అన్ని మీ మామయ్య బుద్ధులే వచ్చాయి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు స్వరాజ్ ఏంటి చెప్పాంటి అని అంటాడు. అప్పుడు కావ్య సరేలేరా, రేపు మార్నింగ్ ఐస్ క్రీమ్ కొనిస్తాను అని అంటుంది. అప్పుడు స్వరాజ్ ఐస్ క్రీమా, అయితే డబల్ ఓకే, ఇప్పుడే నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు వచ్చి ఏంటి కళావతి గారు, వాణ్ణి బాగా ట్రైన్ చేసి పంపినట్టున్నారు అని అంటాడు. అప్పుడు కావ్య మరి తప్పదుగా అని అంటుంది. అప్పుడు రాజ్ వాళ్ళిద్దరిని కలపడానికి ఎంత చేస్తున్నారు, కానీ నేను మీతో కలవడానికి నా మనసులో ఉన్న మాటని మీకు చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నా కానీ మీకు అసలు ఏం పట్టదేంటండి అని అంటాడు. అప్పుడు కావ్య ఏంటండి అని అంటుంది. అప్పుడు రాజ్ మీకు అన్నీ తెలిసినా కానీ ఏమీ తెలియనట్టు భలే మేనేజ్ చేస్తారు కళావతి గారు అని అంటాడు. అప్పుడు కావ్య నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ అది కళావతి గారు నేను మిమ్మల్ని అని చెప్పబోతూ ఉంటే ప్రకాశం నిద్రలో నడుచుకుంటూ రాజ్ కావ్యల దగ్గరికి వచ్చి నుంచుంటాడు. అప్పుడు కావ్య ప్రకాశంని చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు రాజ్ ప్రకాశం అక్కడికి వచ్చాడు అని కావ్యకి తన మనసులో ఉన్న మాట చెప్పబోయేది కూడా ఆపేసి కళావతి గారు మనిద్దరం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ప్రకాశం అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య చిన్నమావయ్య గారు మళ్ళీ నిద్రలో నడుచుకుంటూ ఇలా బయటికి వచ్చేసినట్టున్నారు, పాపం ఆయనకి తెలియక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అనుకొని వచ్చేస్తూ ఉంటుంది. అలా ప్రకాశం నిద్రలో నడుస్తూ ఉంటాడు. కావ్య వంటగదిలో తన పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ అమ్మయ్య కళావతి గారు వంటగదిలో ఒక్కళ్ళే ఉన్నారు, ఇదే నాకు మంచి సమయం, వెళ్ళి నా మనసులో ఉన్న మాట చెప్పేయాలి అని వంటగదిలోకి వెళ్ళి కళావతి గారు అని అంటాడు. అప్పుడే ప్రకాశం కూడా అటువైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య రాజుని కావాలని ఆడుకోవడానికి ప్రకాశంని చూసి రామ్ గారు ఒకసారి మీ వెనక చూడండి అని అంటుంది. అప్పుడు రామ్ ఏముంది నా వెనక అని వెనక్కి తిరిగి చూడగానే ప్రకాశం ఉంటాడు. అప్పుడు రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మో బాబాయ్ బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది, నేనెక్కడుంటే అక్కడికి వస్తున్నావేంటి అని అంటాడు. అప్పుడు కావ్య రామ్ గారు కంగారు పడకండి, మా చిన్న మావయ్యకి నిద్రలో నడిచే అలవాటుంది, అలాగైనా ఇందాక నుంచి నిద్రలో నడుస్తున్నారు అని అంటుంది. అప్పుడు రాజ్ అవునా కళావతి గారు అని అనుకొని బాబాయ్ బాబాయ్ అని ప్రకాశంని పిలుస్తాడు. రుద్రాన్ని పెట్టుకున్న లాంటి జ్యువెల్స్ గెలాక్సీ మస్టర్డ్ ఎల్లో యాంటిక్ గోల్డ్ టోనెడ్ స్టోన్ స్టడెడ్ డోమ్ షేప్డ్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ప్రకాశం అబ్బా ఏంటి రామ్ అని అంటాడు. అప్పుడు రాజ్ ఏంటి బాబా ఇది, నిద్రలో నడుచుకుంటూ వంటగదిలోకి వచ్చేసావు, పద నీ గదికెళ్ళి పడుకో అని రాజ్ దగ్గరుండి ప్రకాశంని గది దగ్గరికి తీసుకెళ్తాడు. అలా ప్రకాశం వాళ్ళ గదిలోకి వెళ్ళి నిద్రపోతాడు. అప్పుడు రాజ్ అంటే ఇందాక నేను గార్డెన్ లో కళావతి గారితో మాట్లాడుతున్నప్పుడు బాబాయ్ ఏమీ వినలేదన్నమాట, నిద్రలో నడుస్తున్నాడా, ఈ విషయం తెలియక నేను నా మనసులో ఉన్న మాటని చెప్పేది కూడా ఆపేశానే, అయ్యో అని అనుకుంటూ ఉంటాడు. ఇవాళ చెప్పలేకపోతే ఏం,
రేపు ఉదయాన్నే కళావతి గారికి ప్రపోజ్ చేద్దాం అని అనుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు కావ్య రాజ్కి ఇష్టమైన కలర్ శారీని కట్టుకొని ముస్తాబవుతూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి కావ్య గదిలోకి వచ్చి, ఏంటే మనవరాలా, ఏంటి వాళ్ళ విశేషం, ఇంత బాగా రెడీ అయ్యావు అని అంటుంది. చూస్తుంటే పెళ్లి కూతురులాగా కనిపిస్తున్నావు అని అంటుంది. అప్పుడు కావ్య అదేం లేదమ్మమ్మగారు అని సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఏంటి కావ్య కొత్తగా ఇంతలాగా సిగ్గుపడుతున్నావు అని అంటుంది. అప్పుడు కావ్య, అది అమ్మమ్మ గారు ఈరోజు నాకు ఆయన ప్రపోజ్ చేయబోతున్నారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఏంటే నువ్వు చెప్పేది నిజమా, వాడు నీకు ప్రపోజ్ చేయబోతున్నాడా అని అంటుంది. అప్పుడు కావ్య, అవునమ్మమ్మ గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, వాడు అనుకున్న విధంగా నీకు అతి వీలైనంత తొందరగా ప్రపోజ్ చేసేస్తే మేమంతా కలిసి మీ ఇద్దరికి ఒక ముడి పెట్టేస్తాం. అప్పుడు వాడు కూడా చక్కగా ఈ ఇంట్లోనే ఉంటాడు, అందరం కలిసి ఉండొచ్చు అని అంటుంది. అప్పుడు కావ్య, అలాగే అమ్మమ్మ గారు, ఈరోజు ఆయన నాకు ప్రపోజ్ చేయగానే నేను ఆయన లవ్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, మేము ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు అన్నమాట. ఈ రోజన్నా వాడు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నీకు చక్కగా ప్రపోజ్ చేస్తే అంతే చాలు అని అంటుంది. అప్పుడు కావ్య నవ్వుతూ ఉంటుంది. అప్పు అపర్ణ దగ్గరకు వచ్చి, పెద్దత్తయ్య గారు, ఆ బాబు వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో తెలిసిందంట అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఆ బాబు వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో తెలుసుకోవాలని, ఆ బాబుకి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటో కనిపెట్టాలి అని మధ్యలోకి దూరి మరి ఎవరు వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ పేరేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అప్పు రేవతి అని చెప్తే అపర్ణ ఎక్కడ కోపడుతుందోనని అప్పు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు రుద్రాని, ఏంటప్పు ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి, ఆ బాబు వాళ్ళ అమ్మ పేరేంటి అని అంటుంది. అప్పుడు అప్పు, నాకు తెలీదంటీ, ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ దొరికారన్న ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు వచ్చింది అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఆ బాబు వాళ్ళ అమ్మా నాన్నలని మన ఇంటికే రమ్మను, నేను మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు అప్పు, అలాగే అత్తయ్య అని అప్పు రేవతికి కాల్ చేసి, హలో, మీతో మా పెద్దత్తయ్య అపర్ణ గారు మాట్లాడతారంట అని అపర్ణకి ఇస్తుంది. అప్పుడు రేవతి అలాగే అని అంటుంది. అప్పుడు అపర్ణ హలో అని అంటుంది. అప్పుడు రేవతి హలో చెప్పండి అని అంటుంది. అప్పుడు అపర్ణ రేవతి గొంతు వినగానే ఎక్కడో ఈ వాయిస్ విన్నట్టుందే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రేవతి, ఏంటి అమ్మ ఏమీ మాట్లాడడం లేదు, కొంప తీసి నా గొంతుని గుర్తుపట్టేసిందా, మాట్లాడుతుంది తన కూతురే అని మా అమ్మకి అర్థమైపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, మీ బాబు మా ఇంట్లో క్షేమంగా ఉన్నాడండి, మీరు ఎలాంటి కంగారు పడకండి, మీరు మీ వారిని తీసుకొని మా ఇంటికి వస్తే మీ బాబుని పంపిస్తాము అని మాట్లాడుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.